ఇలాగే స్మెల్ చేసుకుంటా లేకపోతే ఏమైనా పని చేస్తావా ఇక్కడ? కొత్త నోట్బుక్ నుంచి వచ్చి స్మెల్ చూడే ఎంత బాగుంటుంది. ట్రై చేయి. అమ్మా అన్ని బుక్స్ చేసావు. ఇప్పుడు మనకి అంత టైం లేదప్పా. మన టైం నేను సరే వేసే ఇందా నా బుక్స్ వేసి. నా బుక్స్ ఎవరేస్తారు? అంతే నాకు తెలియదు కదా. వెళ్ళిపో వెళ్ళిపో. ప్రతిదానికి కూడా ఇన్ని బుక్స్ ఉన్నాయి. ప్లీజ్ నేర్చుకుంటా. సరే వెళ్ళి బుక్స్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఏంటి బుక్స్ స్మెల్ అని చేస్తున్నారా? సో మళ్ళీ ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతుంది కదా. సో ఇప్పుడు అన్ని బుక్స్ అయితే ఇచ్చేసారు. నిన్నే పర్చేస్ చేసుకొని వచ్చేసాము మన బుక్స్. సో ఇప్పుడు వీటికన్నిటికీ లేబుల్, బైండింగ్, రాయడం, నేమ్స్ అంతా చేయాలన్నమాట. సో చేసేసాను. అక్క నేర్పిస్తాను. ఇది ఒక తర చేసుకుంటే ఎంత బాగుంటుందో. అవును నా స్టిక్కర్స్. సో ఇలాంటివి స్టిక్కర్స్ అనేది చేస్తారు. వీటితో మనం నేను ఇది చేస్తాను ఆల్రెడీ. ఒకటి చేసి పెట్టేసి ఇలా బైండింగ్ చేసి, ఇది కంప్యూటర్ బుక్ అనమాట. ఇలా దీంతో బైండింగ్ వేసేసి, అంటే నేను ఫస్ట్ కంప్యూటర్ ఈ స్టిక్కర్స్తో ఇలా స్టిక్కర్ వేసి కంప్యూటర్. మా స్కూల్ పేరు మేము చదువుతున్న స్కూల్ అయితే సి ప్రైమరీ హైయర్ సెకండరీ స్కూల్. సో నేను కూడా ఫస్ట్ నుంచి అక్కడే చదువుతున్నాను అనమాట. సో అక్క అంతా సైడ్ పెట్టేస్తా. ఒకటి ఎత్తుకుందాం ఇప్పుడు ఉంటే ఓకే. నేను ఒకటి ఇంకా నేనే ట్రై చేస్తాను అనమాట. ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. ఎప్పుడు మమ్మీ అక్క హెల్ప్ చేస్తుండేవాళ్ళు. సో ఇదే ఫస్ట్ టైం వేస్తున్నాను. సో ఎలా వస్తుంది అనేసి జస్ట్ ఎగ్జాంపుల్ వేసాను. సో ఇలా వచ్చింది, బాగా వచ్చింది అనేసి ఇంకా వచ్చేసింది వేస్తాను. ఓకే ఇంకా మొదలెడదామా? అయితే ఫస్ట్ అయితే నీ బుక్కి వేసి నేర్పిస్తాను. వాళ్ళకి చూపించే సో ఇప్పుడు దీనిలా ఎలా చూపించేస్తాను రండి. ఫస్ట్ అయితే ఇలా వేసుకోండి. ఇది షార్ట్ లాంగ్. సో లాంగ్ అనేసి ఇస్తారు, షార్ట్ అనేసి ఇస్తారు. టెక్స్ట్ బుక్స్ అందరికి లాంగ్ అంతా తెలియడం లేదు. అంతా సేమ్ ఇచ్చారు మీకు. అంతా చూస్తా. సో ఫస్ట్ అయితే మనం ఈ బుక్ తీసుకునేసి ఇలా పెట్టేసుకోండి. సో ఇలా వేసేసి అండ్ ఈ పక్క కూడా సేమ్ థింగ్. కొందరికైతే ట్రాన్స్పరెంట్ పేపర్స్ అనేసి వస్తాయి. వాళ్ళకి ఎలా వేసుకుంటారో ఏమో అమ్మా. సో ఇలా అయితే వేసేయాలి. ఆ తర్వాత అయితే మనం ఈ సీజర్లో ఈ కార్నర్లో ఇలా కట్ చేసేసుకోవాలి. అండ్ సేమ్ ఈ పక్క కూడా. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా సో ఈ పక్క కూడా సేమ్ ఇలా వేసేసుకొని
సో ఇలా వేసేస్తే ఇలా వస్తుంది మనకి ఇక్కడ. సో ఈ పక్క కూడా సేమ్ అలాగే వేసేసుకోవాలి. సో మనకైతే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ స్టాప్లర్లో అయితే మనం ఇచ్చేసేసుకోవాలి. ఇలాగేనా ఇలాగ సో ఇటువైపు సేమ్ అలాగే. సో బ్యాక్ సైడ్ కూడా ఇలాగే వేసేసుకోవాలన్నమాట. సో ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట మనకు. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ మనకి ఇలా స్టిక్కర్స్ ఇచ్చి ఉంటారు కదా, ఇలా అయితే తీసేసుకొని దీన్ని అయితే ఇలా వేసేసుకొని సో ఇక్కడ నేమ్ క్లాస్ సెక్షన్ అంతా రాసేసుకుంటే అయిపోయి. ఈజీ అనిపించిందా నీకు? ఎస్, నాకైతే ఈజీ అనిపించింది. ఇప్పుడు నా బుక్స్ అంతా నేనే చేసుకుంటాను. చూసారు కదా మా చెల్లి ఇలా వేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక చేస్తుంది. ఇప్పుడే చూపింది నేను, ఇప్పుడు చూస్తే మీరు షాక్ అవుతారు, అందుకే తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూడకండి. సో ఒకటి ఫెయిల్ అయిపోయింది అన్నమాట. ఫెయిల్ అయిపోయింది షార్ట్ చేసింది. ఇంకా పల్టాస్ చేసేస్తుంది. నా పని నేను చేసుకుంటుంటే తన పని నేను చేసుకుని పోతుంది. అని మరి అంత కట్ చేసేది చూపిందా? ఇలాగా ఇలాగా కట్ చేస్తున్నాను. ఇంకేలా నాది ఇంకొకటి గ్రాఫ్ బుక్ అయితే వేసేసి. గ్రాఫ్ బుక్ అన్నీ వేసాయి నువ్వు. నాకే ఈ బుక్స్ వేయడం ఎలాగొచ్చాయి? ఇన్ని బుక్స్ నావి విన్ని నిజంగా తల తిరుగుతుంది. నావి ఇలా వేయడం సో తిన్న విన్నాను. నీకే అంత బాధ అనిపిస్తే నాకు రాదు, కానీ కూడా నేను వేసుకోవాలి. నాకు ఇంకెంత బాధ అనిపించాలి చెప్పండి గాయస్ మీరే. టైం 3:32 అవుతుంది. 3:32 ఎంత బాగా గడిపోయింది. సో ఇవన్నీ వేసే కొందికి ఏమో తెలియదు. ఏడ్చినంత మాత్రం ఏం చేయలేము కదా. సరే రైస్ ఇప్పుడైతే మేము వేసేసాము. సో చూపించేస్తాను రండి. ఇవన్నీ నా బుక్స్ 8 బుక్స్ 9 బుక్స్ ఏమో అయినాయి. ఉషా విన్నాయి ఉషా నీవి ఒకటి కూడా కాలేదు. సో గైస్ మేమైతే బుక్స్ కన్నిటికి అయితే వేసేసాము. కమన్ లెట్స్ ఫిష్. ఉషా చేసేసావా? లేదు, ఇంకా 2-3 సో చూడండి ఎంత చేసిందో. సో ఇంకా 2-3 బుక్స్ ఉన్నాయంట. నావి ఇవన్నమాట. ఇవన్నీ నావే, అన్నీ చేసేసాను నేను. సో ఓకే, అంతా నీట్గా సర్దేసిన తర్వాత చూసేద్దాం. సో ఈ స్టిక్కర్స్ ఉంటాయి కదా, సో ఏం దిశా చూడి ఒకేసినాను. ఇంకా టెక్స్ట్ బుక్స్ అంతా వేసినాను. పేపర్స్ అంతే. Isha, what's your hand? So, hey, that, so what? ఈ సెట్టింగ్ మొక్క కనిపిస్తుంది. అక్క ఇంటికి అక్క. ఓకే కూర్చో పాటలు యా పాట కావాలా? అది కాదు సురేమంటాందక్క. ఇట్లా అంట నిజంగా అంటే ఎట్లా ప్లీజ్ మళ్ళీ అక్క ఇప్పుడు
ఓకే అయిపోయి ఒక చేతి రెండు కొట్టి బాగుండేది. అక్క నా చెల్లి కాదా, నువ్వు చెల్లివే కాదా? అంతే అక్క నిజంగా ఇంటికి లేపక్క. ఓకే పాటలు యా పట్టుకోవాలి నీకు? కొట్టాలని ఉందిరా, కొట్టాలని ఉందిరా ఆ పాట. ఓకే కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకో. నిజంగా అయితే కళ్ళు మూసుకో, గట్టిగా కళ్ళు మూసుకో. ఒక మూడు బ్యాండేజ్ ఏమి దీనికి గమలేదు ఉన్నాను. మళ్ళీ ఏంటనే తీసుకుని ఇంటికని వచ్చింది. మీకే కదా సరే సరే నీకు తీసేస్తా బస్. నాకేం జా ఆడ ఈడద్ద మెరుస్తుంది, ఈడద్ద మెరుస్తుంది. ఏం పట్టుకోవాలి చెప్పండి? అయ్యో చెప్పండి పర్వాలేదు. అన్నీ ఎత్తుకుంటారు కూర్చో. నా కోసం నేను ఇచ్చింది కాదా? దాంట్లో గమ్మలేదు. అప్పుడే నేను మమ్మీ. సో గైస్ మేమంతా చేసేసాము. సో ఇవైతే నా బుక్స్ అనమాట. ఇవన్నీ ఉషా బుక్స్. ఇంకా నేమ్స్ అంతా రాయాలి. ఆ నేమ్స్ అంతా తర్వాత రాస్తాం. సో బాయ్ బాయ్.